గారు తర్వాత చంద్రకుమార్ మొదట గోవర్ధన్ ఇతర మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను వాస్తవంగా మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామం నుంచే గ్రామం అనేక ఫ్యామిలీస్ విధ్వంసం అనేది చాలామంది 10,000 ఫ్యామిలీస్ వరకు విధ్వంసమైనవి. అంటే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కావాలని విధ్వంసం చేసిండు. నేను ఒక ప్రతిపాదన ఇచ్చిన మల్లన్న సాగర్ మీద నేను సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఒక ప్రపోజల్ ఇమ్మన్నది. నేను కేవలం 10 టీఎంసీలో నీళ్ళు ఆపండి, 10 గ్రామాలను సేవ్ చేయడానికి నేను ఇచ్చిన 14 గ్రామాలలో 4 గ్రామాలలో నీళ్ళు ఆపండి, 10 టీఎంసీలు 10 గ్రామాలు సేవ్ చేయండి అని నేను 350 పేజీల రిపోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్కు. హైకోర్టు ఆర్డర్ పరిశీలించమన్నది. ఆయన కేసీఆర్ తొంగలో దొక్కిండు, విధ్వంసం చేసిండు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనకు ఇప్పుడు పాత ప్రాణాయిత చేవల మీద 11,000 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ఎక్కడ ఉపయోగించిండు అనేది మురళీధరరావు గారు చెప్పలేదు. అంటే ఇప్పుడు కాలాతీతం బాగా అయిపోయింది. మా మిత్రులు 108 స్లైడ్స్ పిక్చర్స్ చూపించడం జరిగింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నాడు. ప్రతి పిక్చర్ మీద నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాటర్డే 2 గంటలకు చేయబోతున్నా. అది ఆల్రెడీ టైం ఫిక్స్ తీసుకున్నా. ఎవ్రీ 108 పిక్చర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని సవివరమైన విషయాలు సాటర్డే 2 గంటలకు ఉంది. ఇక్కడనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి ఇందులో టెక్నికల్ అంశాలు ఉన్నాయి, ఇతర అంశాలు ఉన్నాయి. నేను ప్రతి టైంలో ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన ఆన్ ద రికార్డ్ ఉన్న వ్యక్తి. నేను ఇట్లా స్టేజ్ల మీద పోయి కాదు, ప్రభుత్వాన్ని రికార్డు చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి, హైకోర్టులో కేసేసి, 3rd టీఎంసీ మీద కూడా నేను హైకోర్టులో కేసేసిన. చాలా అవినీతి ఉంది 3rd టీఎంసీలో కూడా, అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక కాలాతీతమైంది నేను చెప్పడానికి కూడా సమయం లేదు, ఇతర పెద్దలు కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే 3rd టీఎంసీ మీద ఎంత ఘోరం అంటే ఆనాడు ఒక 10 మంది ఇంజనీర్సు మీరు 3rd టీఎంసీ టేకప్ చేస్తారు. కేసీఆర్ సంపాదన మరిగిండు. ఆయన పైపులల్లో మిషన్ భగీరథ చేసిన తర్వాత అందులో 50% పైన కమిషన్లు వచ్చినాయి. కాబట్టి అదే మిషన్ భగీరథ పైపుల సిస్టమ్ ద్వారా 3rd టీఎంసీలో పెట్టిండు 25,000 కోట్ల 33,000 కోట్ల పని అనవసరం. అది దాని ఏంటంటే కమిషన్ కొరకు పైపుల ద్వారా మళ్ళీ 3rd టీఎంసీ తీసుకురావడానికి పెట్టిండు. అంటే 3rd టీఎంసీలో 50% కమిషన్ వస్తేనే ఆ 3rd టీఎంసీ 33,000 కోట్లు అది కరోనా టైంలో టెండర్ పిలిచిండు. అది నేను దాని మీద కూడా హైకోర్టులో పిల్లేసిన. దాని అంతర్గత దాగింది ఏంటంటే మీరు 3rd టీఎంసీ పైపుల ద్వారా వేయకుండా అది టెంపరీ వర్క్. మీరు ఒకవేళ తీసుకుదలుచుకుంటే మళ్ళీ ఉన్న సిస్టంలో టనల్స్ లిఫ్ట్ ద్వారా తీసుకురండి. తీసుకొస్తే 8,000 కోట్లు సేవ్ అవుతాయని మేము లెక్కలతో సహా నేను పిల్లేసిన హైకోర్టులో. ఆయన ఖాతరు చేయలేదు. అంటే దాని మీద ఇవాళ 33,000 కోట్లు అదనపు టీఎంసీ మీద ఖర్చు చేయడం, అంటే 33,000 కోట్ల అంచనాలో 27 కోట్లు బుక్ చేయడం జరిగింది. కాబట్టి నేను ప్రతి దాని మీద ఈ కాళేశ్వరం మీద కూడా తుమ్మడేటి సారు జస్టిస్ చంద్రకుమార్ గారు మేము 2016 నుంచే మేము అనేక వీటి మీద ఉద్యమాలు చేసినాము. దానిలోనే ప్రభుత్వానికి టైం టు టైం రిప్రజెంటేషన్లు ఇచ్చిన. తర్వాత అదనంగా టీఎంసీ 4,000 ఎందుకు ఖర్చు పెడతారు అంటే నామినేషన్ ఎందుకు ఇస్తారని, అది దానికి అక్కడ ఖర్చు పెట్టే బదులు అదనపు టీఎంసీ 4,500 టెండర్ నామినేషన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ 9 కాడ స్టార్ట్ చేయండి, ఆ పైసలను కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చిన. ప్రతి విషయంలో మేము ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన. కాబట్టి ఈ సమయం ఇచ్చిన చాలా ఉన్నారు, మరి పెద్దలు చాలామంది ఉన్నారు, మరి సమయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా. సాటర్డే 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని విషయాలు సవివరంగా నేను వివరిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన గోవర్ధన్ గారికి, ఈ జాగో తెలంగాణ